జగన్ గారిపై దాడి జరగడం చాలా దురదృష్టంగా భావిస్తున్నామండి. ఇంతకుముందు కత్తిచాటు జరిగినప్పుడు కూడా ఇదే వృత్తాంతం వచ్చింది. సేమ్ ఈ రాయదాడి జరిగినప్పుడు కూడా కావాలని చేయించుకున్నారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చాలా తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలు అనేవి మేము తిప్పికొడతాం ఖచ్చితంగా. రేపు వచ్చే ఎలక్షన్లో వీళ్ళ పైన మేము తీర్చుకునే ఓటుతో మేము వాళ్ళపైన ఖచ్చితంగా తీసుకుంటాం. అంటే మనిషిని తొలగించి గెలాలన్నది కరెక్టా? ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. ఎందువల్లంటే ఒక మనిషిని తొలగించడం అనేది ప్రజానాయకుని కోల్పోవాల్సి వస్తుంది. ఒక నాయకుడిలో ప్రతి పథకంపై ఆయన అమ్మఒడి కానివ్వండి, ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ కానివ్వనండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వనండి, చాలా పథకాల వల్ల పేదలు అనేవాళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తున్నారు. ఈ సిటీలో అభివృద్ధి చెంది కంటే ప్రజెంట్ ఉన్న విలేజ్లో చాలా అభివృద్ధి పొందుతున్నాయి. అంటే ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి వారోలాకి రాయిదాడి చేశారంటవా? ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చే స్పందన కాదండి, వీళ్ళు క్రియేట్ చేయడం వల్ల వీళ్ళు క్రియేట్ చేశారు. ఆల్రెడీ కొన్ని గంటల ముందు జరిగిన మీటింగ్లో చంద్రబాబు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎద్దుని రాయితో కొట్టినట్టుగా ఆ వ్యాఖ్యలు చేశారు. అది ఎక్క ప్లేస్ అనేది నాకు ఐడియా లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ కోతి మూకలు అనేవి జగన్ వారి పైన ఇలా చేయడం జరిగింది. జస్ట్ మిస్ గానే కన్నుపోను కదా, మరి ఏమైపోయింది? ఖచ్చితంగా. ఎందువల్లంటే కన్నుపోవడం అనేది ఆయన చంద్రబాబు నాయుడు వాళ్ళే చేయించుకున్నారని అభియోగాలు చేస్తున్నారు. ఎందువల్లంటారా, ఇంతకుముందు కత్తిదాడి జరిగినప్పుడు కూడా ఇదే ఉన్నారు. కానీ జగన్ గారు దాడి జరిగిన తర్వాత కూడా 2 గంటల సేపు వ్యాన్ పైన ఉండి ప్రజలను వీక్షిస్తున్నారు ప్రజల తరపున. మరి ఇలాంటివి చేయడం కరెక్ట్ అంటారా? కాదండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజల కోసం ఉపయోగపడే వ్యక్తిని మనం కోల్పోవడం అనేది చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు అలా చేయడం అనేది అసలు కాదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం.